అయితే మహారాష్ట్ర తెలంగాణ బార్డర్లో గోరక్షక చేస్తున్నటువంటి వాళ్ళపైన 8 మంది పైన దాడి చేస్తారు, ఒక మృతి చెందడం కూడా జరిగింది. సో దీని మీద ఎలా స్పందిస్తారు మీరు? ఏ గోవుకు ప్రాణహాని ఉన్నా నేను చూసుకుంటాను గతంలో కూడా చెప్పారు. సో ఏంది ఇప్పుడు అత్యంత దారుణమైన పరిస్థితుల్లో గోవులు ఉన్నాయి, మరి చట్టాలు అట్లనే ఉన్నాయి, మరి పోలీసులు కూడా అమ్ముడుపోవడం జరిగి వాళ్ళ కాపలా కాస్తూ, ఇప్పుడు బక్రీద్ వస్తుంది, వాళ్ళ కాపలా కాస్తూ మరియు ఆ గోవులని హంతకుల చేతికి వదులుతున్నారు. గోరక్తం దడిచిన తెలంగాణ నేల మీద చాలా ఇబ్బందులు వస్తాయి. సెంటిమెంటల్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రాబోయే రోజులల్లో ఇంకా 4-5-6 రోజులల్లో బక్రీద్ ఉంది. దయచేసి గోవులని ఎవ్వరు కూడా హింసించొద్దు, గోవులని ఈ బక్రీద్ పండుగకి వాడవద్దు. ముస్లిం సోదరులకు కూడా చెప్తాను, మీకు ఏదున్నా మేకలని గొర్రెలను కట్ చేసుకోండి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మా మతము హిందూ మతము గోవుని ఒక దేవతతో సమానం చూస్తారు కాబట్టి గోరక్షకులు కూడా అందరూ కూడా ఇప్పుడు అలర్ట్ అయ్యి బార్డర్లలో చెక్ పోస్ట్ దగ్గర ప్రతి ఒక్క గోరక్షకుడు ఉండాలి. ఎవరైనా సరే గోవులని తరలించే ప్రయత్నం చేస్తే మాత్రం పోలీసులకు కబురు చేయండి. పోలీసులు కూడా వాళ్ళకి ఏమైనా సహకరిస్తే నాకు డైరెక్ట్ ఫోన్ చేయొచ్చు, మా ధర్మరక్ష టీంకి ఫోన్ చేయొచ్చు, మీడియాకి ఫోన్ చేయండి. ఈ సందర్భంగా నేను పోలీసులను రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే, తెలంగాణలో గోవులని హత్య కానించొద్దు, ఎక్కడ కూడా ఇండియాలోనే గోవు హత్య గురి కావద్దు. తెలంగాణ పోలీసులకు రిక్వెస్ట్, బార్డర్లలో చెక్ పోస్ట్ పెట్టండి. బక్రీద్ వచ్చేవారు లేకపోతే వేల గోవులు కూడా ప్రమాదంలో పడతాయి. గోవులు ప్రమాదంలో పడితే మాత్రం మేము ఊరుకోము. ఇవాళ రిక్వెస్ట్ చేస్తున్నాను, రేపు మీరు కరెక్ట్గా మీ విధి మీరు నిర్వహించకపోతే మాత్రం తెలంగాణ వ్యాప్తంగా గోరక్షకులు మరి పెద్ద ఎత్తున ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. ఏ శాంతియుత ప్రాబ్లం వచ్చినా, భద్రతా విషయం వచ్చినా మాత్రం తెలంగాణ పోలీసులేదే బాధ్యత అని చెప్పి నేను చెప్తున్నా. మీరు కరెక్ట్ ఉంటే మాకు ఇబ్బంది లేదు, మీ పని మీరు చేయండి. సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి గోవుని వధించొద్దు అని, దాన్ని పాటించండి. హిందూ దేశంలో హిందువుల మనోభావాలని కించపరచుకుంటా మీరు చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పోలీస్పై ఉంది. సో నేను తెలంగాణ గవర్నమెంట్ ఒకటే డిమాండ్ చేస్తున్నా, ప్రతి ఒక్క బార్డర్లలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలి, నిఘా పెంచాలి. ఒక్క గోవు కూడా ప్రాణం పోకుండా చూడవలసిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ పోలీసుది.